లాస్ట్ 2 డెంటల్ ఎమర్జెన్సీస్ ఏంటో తెలుసుకున్నారా? అయితే ఈ రీల్లో కూడా ఇంకొక 2 డెంటల్ ఎమర్జెన్సీస్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ డెంటల్ ఎమర్జెన్సీ సివియర్ ఫేషియల్ స్వెల్లింగ్. ఒక రోజు నా క్లినిక్ అయిపోయి నేను ఇంటికి వెళ్తుంటే మా పక్కింటి అంకుల్ కనిపించారు. ఇంత ఫేషియల్ స్వెల్లింగ్ తో కనిపించారు. ఏంటి అంకుల్, ఆంటీ ఏమైనా కొట్టారా అని అడిగా. ఆయన వెంటనే నవ్వుతూ, లేదమ్మా, నాకు పన్ను నొప్పి 2 days నుంచి ఉంది, బట్ నేను నీ దగ్గరికి రాలేకపోయాను, అందుకే మా ఆవిడ ఏం చేశారంటే ఒక బర్న్ట్ క్లోత్ తెచ్చి ఇచ్చారు పెట్టుకోమని, అది టూత్ లో పెట్టాను, నెక్స్ట్ ఒక జండుబం తీసి అప్లై చేశానని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇంత ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చిందమ్మా అన్నారు. సో ఇలాంటి తప్పే మీరు కూడా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా పన్ను నొప్పి స్టార్ట్ అయ్యి నైట్ టైం ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ నరం వరకు పాకి గమ్స్ వరకు కూడా రీచ్ అవుట్ అవుతుందని అర్థం. సో అలాంటి ప్రాబ్లం మీలో కూడా ఎవరైనా ఫేస్ చేస్తే వెంటనే మీ నియరెస్ట్ డెంటిస్ట్ ని రీచ్ అవుట్ అయ్యి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ కనుక్కోండి. సెకండ్ డెంటల్ ఎమర్జెన్సీ లూజనింగ్ ఆఫ్ క్రౌన్స్. మనలో చాలా మంది డెంటల్ క్రౌన్స్ పెట్టించుకునే ఉంటారు. అవి లూజ్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో పానిక్ అవ్వకుండా ఆ లూజ్ అయిన క్రౌన్ ని మళ్ళీ అదే పొజిషన్ లో పెట్టి మీ నియరెస్ట్ డెంటిస్ట్ ని రీచ్ అవుట్ అయ్యి ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ వితిన్ 24 hours లో దాన్ని ఫిక్స్ అయ్యేలాగా ట్రై చేసుకోండి. కన్సిడర్ డెంటల్ ఎమర్జెన్సీ బికాస్ క్రౌన్ అనేది లేకపోతే మనం ఏమైనా తిన్నప్పుడు ఫ్రాక్చర్ అయిపోతుంది, పెయిన్ ఆర్ సెన్సిటివిటీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఆ క్రౌన్ పెట్టించుకుందామన్నా కూడా ఆ ఫిట్టింగ్ ఇష్యూస్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.